చెప్తున్నాము. డిగ్రీ చదువుకొని, ఎంఏ చదువుకునే కాలం నుంచి మేమంతా ఉద్యమాల్లో ఉన్నాము. ఇటు కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో ఉన్నాము, బడుగు బలహీన వర్గాలు ఉన్నాము, అదేవిధంగా బీసీ ఉద్యమాల్లో ఉన్నాము, ప్రజారాజ్యం పార్టీలో ఉన్నాము, బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యమంలో ఉన్నాము, నిరంతరం పనిచేస్తూ ఉన్నాము. కానీ మేము ఈ పెద్ద మీడియాతోటి ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నాము, ఎలాంటి బాధలను ఎదుర్కొన్నాము, అసలు మేము చెప్తే ఇంతకుముందు ఉన్నటువంటి పెద్ద మీడియా ఏది ఏ విధంగా స్పందించేది, ఎంత ప్రాముఖ్యత ఉండేది, మామూలు ప్రజలకు ఏం విలువ ఇచ్చింది, అసలు బడుగు బలహీన వర్గాల సమస్యల గురించి అసలు మీడియాలో సముచిత స్థానమే ఉండనటువంటి పరిస్థితి. అసలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తే ప్రెస్‌లల్లో రానటువంటి పరిస్థితి. ఎప్పుడో ఒకసారి ఒక ముక్క వస్తే ఆ ముక్కను తీసుకొని పోయి మేము 100 మందికి చూపించుకునేది. ఇగో ఈనాడులో ఇగో ఇయాల నాది స్టేట్మెంట్ వచ్చింది, ఉదయంలో వచ్చింది, ఆంధ్రజ్యోతిలో వచ్చింది అని పెద్ద గర్వంగా